4 సంగతులు అక్కడ ఉంటాయి. మొట్టమొదటిది, మనము చేసిన ప్రార్థనలు అక్కడ జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మనం చేసిన సేవా కార్యక్రమాలు, ధర్మ కార్యాలు, మనకు కలిగి ఉన్న దానిలో ఇతరులకు మనం చేసేటువంటి ప్రతి చర్య, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి, పట్టెడు అన్నం పెట్టిన దగ్గర నుంచి, ఆపదలో అంత సాయం చేసిన దగ్గర నుంచి, నీ శక్తి కొలది. అలాగే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసే పరిచర్య దగ్గర నుంచి, దేవుని కొరకు నువ్వు చేసే త్యాగం దగ్గర నుంచి ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది అన్నాడు అక్కడ. నువ్వు అనుకుంటావు ఎప్పుడో ఎవరికి దాహంతో ఉన్నోళ్ళకి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు, లేకపోతే సేవకుడికి, విశ్వాసికి, దేవుని నామంలో నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి అంత చన్నీళ్ళు ఇచ్చావు. నీళ్ళే ఇచ్చింది, నువ్వు ఫ్రీగా వచ్చే ఇచ్చావు. నువ్వు అనుకున్నావు నీళ్ళే కదా నేను ఇచ్చిందని. కానీ నా పేరిట వచ్చు వాడిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఆ మాట తేలిగ్గా తీసుకుందామా, సీరియస్గా తీసుకుందామా? అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినది కూడా రాసుకుంటాడు. ఇక నువ్వు ఆపదలో ఉన్న వాళ్ళకి నీ కలిగిన దానిలో నుండి నువ్వు సాయం చేసింది అక్కడ నమోదు చేయబడింది. ఎన్నిసార్లు ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా, అది దేవుని పనికి కానీ, సాటి మనుషుల వేదనలో వాళ్ళకి ఇంత సహాయం కానీ, ఇంకా చెప్పాలంటే కృంగిపోయిన ఒక వ్యక్తిని వెన్ను తట్టి నువ్వు ధైర్యపరిచింది కూడా సేవగానే రాసుకుంటాడు అక్కడ. ఇప్పుడు నీ సాటి సహోదరుడు అప్పులను బట్టో సమస్యలను బట్టో కృంగిపోయాడు, ఇబ్బంది పడుతున్నాడు. నువ్వేం చేశావంటే కొన్ని మాటలు, దేవుని మాటలు చెప్పి, నీ సాక్ష్యం చెప్పి ఆ వ్యక్తిని ధైర్యపరిచావు, వెన్ను తట్టావు. ఆమెను ధైర్యపరిచావు, వెన్నుడు తట్టావు. సోదరి, నువ్వు నీ మాట విని ఆమె చావకుండా బ్రతికింది, బలపడింది, తన అభిప్రాయాన్ని మార్చుకుంది, దేవునికి కనెక్ట్ అయింది. ఇలా నువ్వు నీ జీవిత కాలంలో కనీసం అనేక మందిని నువ్వు అలా ధైర్యపరిచావు, ప్రోత్సహించావు, బలపరిచావు. వారి కోసం నీ టైం కొంచెం వెచ్చించావు. నీకు తెలుసా, నీకు తెలియకుండానే గొప్ప సేవ నువ్వు చేస్తున్నావు, అది రాసుకున్నాడు అక్కడ. ఇది ఒట్టి మాట కాదమ్మా, నిజం నేను చెప్పేది. ఎందుకంటే మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. అదే కృంగిన వారిని నువ్వు లేవనెత్తినప్పుడు దేవుడు చేసే సత్క్రియ నువ్వు చేస్తున్నావు. అప్పుడు నేను ఏ లెక్కలో చేరుస్తాడు? సేవకుల లెక్కలోనే చేరుస్తాడు. సేవ చేసావు. ఒకవేళ నువ్వు ఆమెను బలపరచకపోయినట్టయితే, ఒకవేళ నువ్వు ఆమెను ధైర్యపరచకపోయినట్టయితే ఊరేసుకొని చచ్చిపోయేదేమో. ఒకవేళ నువ్వు ఆయన బలపరచకపోయినట్టయితే, ఒకవేళ నువ్వు అతన్ని ఓదార్చకపోయినట్టయితే, అతనికి భరోసా కలిగించకపోయినట్టయితే అతడు మందు దాగి చచ్చిపోయేవాడేమో. నువ్వు ఆ విషయం మాట్లాడటం వల్ల, ధైర్యపరచడం వల్ల కృంగుబాట్లోంచి బయటకు వచ్చి అతడు చావు నుండి బయటపడి బ్రతికి తన కుటుంబానికి బాసట అయ్యాడు. దానికి నువ్వు కారణమయ్యావు. సేవ కాదా అది? దేవుడు దాన్ని సేవ లెక్కనే రాసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే అలాంటి కృంగిపోయిన వారి దగ్గరికి ఏ బిడ్డ వెళతాడా అని వెతుక్కుంటారు. అరే రే, ఇప్పుడు నా బిడ్డ కృంగిపోయిందే, ఇప్పుడు నా బిడ్డని సాతాను శోధిస్తున్నాడే, చావుకి లాక్కెళ్తున్నాడే, ఇప్పుడు నా బిడ్డను ధైర్యపరిచేదెవరు, బలపరిచేదెవరని ఆమె పరిసరాల్లో ఉన్న వాళ్ళందరినీ వెతుకుతాడు. అందులో ఆత్మీయులు, కాస్త ఎలాంటి సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. నువ్వు వెళ్ళి ఆమెను పలకరించు, నువ్వు వెళ్ళి ఆమెను పలకరించు, నువ్వు వెళ్ళావు. అప్పటిదాకా నీ మనసులో ఉండదు, ఒక్కసారిగా నీకు ఆమె గుర్తొచ్చింది. నీకెందుకు ఆమెను వెళ్ళి పలకరించాలనిపించిద్ది. నువ్వు వెళ్తావు, పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది నువ్వు ఆమెతో మాట్లాడతావు, ఆమెను ధైర్యపరుస్తావు, బలపరుస్తావు. ఫైనల్లో ఆమె చెప్పిద్ది, అక్క, దేవుడే నిన్ను పంపించాడు. నిజంగా నువ్వు కానీ రాకపోయినట్టయితే ఈరోజు సాయంత్రానికల్లా నా శవం ఉండేదక్క, ఖచ్చితంగా తెచ్చేదాన్ని నేను అన్నవాళ్ళు కూడా, సాక్ష్యాలు కూడా నువ్వు విన్నావు. ఎంతమంది ఒప్పుకుంటారు? అంటే చావాలని ఆమె అనుకుంటుంది. ఏ పట్టింపు లేకుండా నువ్వు ఎక్కడున్నావు, ఇద్దరి మధ్యలో నలిగింది ఎవరో తెలుసా? దేవుడు. అరే రే, నా బిడ్డకి ఇలాంటి దురాలోచన సైతాన్ని కలిగించాడు, ఇప్పుడు నా బిడ్డను కాపాడేదెవరు, నా బిడ్డను బలపరిచేదెవరు, నా బిడ్డను లేవనెత్తేదెవరు అని వెతుక్కుంటాడు. నువ్వు ఆ పని చేసినప్పుడు నువ్వు చేసినది గొప్ప సేవ లెక్కలో రాసుకుంటావు. గిన్నెడు చన్నీళ్లే కాదు, పట్టెడు అన్నమే కాదు, ఆకలికి కుటుంబానికి ఈ రోజుకి అన్నానికి లేదంటే కిలో బియ్యం నువ్వు ఇవ్వటమే కాదు, వాళ్ళ ఆపదలో 100 రూపాయలు సాయం చేయటమే కాదు, ప్రతిదీ వీటితో పాటు ప్రతిరోజు మోకాళ్ళు, నీ ప్రభువా, నశించిపోతున్న జీవితాలు ప్రభువా, నేను కార్చిన కన్నీరు,
ఆత్మల రక్షణ కోసం భారం కలిగి నువ్వు చేసిన ప్రార్థన, పడిన వేదన, కార్చిన కన్నీళ్లు మొత్తం దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. అవన్నీ దేవుని సముఖంలో రాయబడి ఉన్నాయి. తిరుగులేదు, సందేహం అక్కరలేదు. కాబట్టి 4 చేరతాయని చెప్పా. మొదటిది, అందరు నోరు తెరిచి చెప్పండి, రైట్. రెండవది, ప్రార్థన 2 రకాలు. నీ కోసం నువ్వు చేసేది, ఇతరుల కోసం కూడా నువ్వు చేసేది. 2 వెళ్తాయి. రెండవది ధర్మ కార్యములు అన్నాను. ఆ ధర్మ కార్యాల్లో కృంగిన వారిని లేవనెత్తడం అనేది కూడా ఉంది. ధైర్యము చెడిన వారికి ఊతమీయుడి, బలహీనులను బలపరచుడి, తెసలోనిక పత్రికలో ఉంది. అవి నువ్వు చేసినప్పుడు అది కూడా సేవ కింద దేవుడు తీసుకుంటాడు. ఆకలిగా ఉన్న వాడికి పట్టడం అన్నం పెట్టడం, వస్త్రహీనులకు అంత వస్త్రం ఇవ్వటం, దీనులకు పిడికిలి విప్పి అంత సాయం చేయటం, దుఃఖంలో ఉన్న వారిని ధైర్యపరచటం, ప్రభువు ఉన్నాడు చేయదగ్గ సాయం నేను చేస్తాను అంత భరోసా ఇవ్వటం. దేవుని పనిలో నీ వంతు తోడ్పాటు నువ్వు అందించడం మొత్తం దేవుడు ఖచ్చితంగా అక్కడ రాసుకుంటాడు. మూడవది, మనము చేసిన పాపములు కూడా రాయబడతాయి. నాలుగవది, మనమిద్దరం కలుసుకున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నామో కూడా మన మాటలు రాయబడతాయి. ఈ 4 రాయబడతాయి. మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క యొప్పగింపవలసి ఉండును. మలాకి గ్రంథము 3వ అధ్యాయములో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాటలాడుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు ఆయన యందు భయభక్తులు గలవారి విషయమై, వారి మాటల విషయమై జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడతాయి. మన సంభాషణలు రాయబడతాయి. 2 పురుషులు కూడుకున్నప్పుడు 3వ వాడిని గురించి మాట్లాడతారు, రాయబడిద్ది. 2 స్త్రీలు కూడుకున్నప్పుడు 3 ఆమెను తీసుకొచ్చి ఆమె గురించి మాట్లాడతారు, మంచి కానీ చెడ్డు కానీ. అట్లాగా మనం కలుసుకున్నప్పుడు ఏమేం సంభాషణలు చేస్తున్నాం, ముఖ్యంగా మనం దేవుని బిడ్డలం కాబట్టి మన సంభాషణలు ఎలా ఉన్నాయనేది కూడా రాయబడిద్ది. మన పాపములు రాయబడతాయి అని చెప్పాను. శాలేమన్న ముందు చెప్పిన 2 మాటలు బాగున్నాయి, వెనక చెప్పిన 2 మాటలు బాగలేవు అనొద్దు. ఇవి కూడా మీరు వినాలని చెప్తున్నాను.